అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ప్రతి ఒక్క బిగినర్కి ఉండే డౌటే. సో మనం జాబ్ రావాలంటే ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, టోటల్గా ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే మనం జాబ్కి ఎలిజిబుల్ అవుతాం. సో ఇటువంటి క్వశ్చన్స్ ప్రతి బిగినర్కి వస్తాయి. క్వశ్చన్ మీకు రాకపోతే తప్పు, కానీ వస్తే తప్పేం లేదు. సో ఈ వీడియోలో దీని గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. సో టాపిక్లోకి వస్తే, ఒక ఫ్రెషర్ రోల్కి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కేవలం సింగిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగా వస్తే సరిపోతుంది. జావా కానివ్వండి, పైథాన్ కానివ్వండి, ఎనీ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, C++ అయినా ఓకే. ఇట్స్ జస్ట్ దాట్ మీరు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఊప్స్ కాన్సెప్ట్ ఉండాలి, అంతే. కాబట్టి కేవలం ఒక ఊప్స్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. కానీ పాయింట్ ఏంటంటే, కేవలం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సరిపోదు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సరిపోతుంది, బట్ కేవలం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రమే సరిపోదు. సో బేసిక్గా జాబ్ రావాలంటే దెర్ ఆర్ 3 మెయిన్ ఆస్పెక్ట్స్ అనమాట. ఒకటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రెండోది DSA, మూడోది CS ఫండమెంటల్స్. ఓకే, సో దాంట్లో ఫస్ట్ పార్ట్ ఒకటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ పార్ట్కి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సరిపోతుంది. బట్ ఇంకా ఇది కాకుండా వీ హ్యావ్ 2 more కైండ్ ఆఫ్ పార్ట్స్. అదేంటి? ఒకటేమో DSA, ఒకటేమో ఇట్ ఈస్ ద CS ఫండమెంటల్స్. ఈ రెండు రాక మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా ఈవెన్ దెన్ మీరు ఎలిజిబుల్ కాదు, మీకు జాబ్స్ రావు. ఓకే, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ అ మినిమమ్ ఎలిజిబిలిటీ. ఎందుకంటే మీరు చేసే కోడింగ్, మీరు అప్లై చేసే అల్గారిథమ్స్, మీరు డిజైన్ చేసే అల్గారిథమ్స్ పనిచేయాలంటే, దాన్ని మీరు కైండ్ ఆఫ్ కోడ్ చేయాలంటే యూ నీడ్ అ మీడియం. ఆ మీడియం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంతే. అంతకుమించి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి పెద్దగా రోల్ లేదు. గాట్ ఇట్? సో కాబట్టి ఫర్ అ ఫ్రెషర్ రోల్ సింగిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సరిపోతుంది. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగా నేర్చుకోండి. సో చాలామంది అగైన్ అడిగే సెకండ్ క్వశ్చన్, అన్న వంశీ భవానీ ఛానల్లో ఆల్రెడీ పైథాన్ ఛాలెంజ్ ఉంది, జావా ఛాలెంజ్ ఉంది అండ్ C++ ఛాలెంజ్ కూడా ఉంది. కేవలం ఈ ఛాలెంజ్లో ఉన్న 30 వీడియోస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం సరిపోతాయా అంటే థియరిటికలీ డెఫినెట్లీ సరిపోతాయి. కానీ కేవలం థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినట్టు కాదు. ప్రాక్టికల్గా కూడా మీరు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని వాడి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగితేనే మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినట్టు. ఓకే, దాంతోపాటు మీరు జాబ్స్ కోసం అప్లై చేస్తున్నారు అండ్ అప్లై చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ అందరికీ రెజ్యూమ్స్ కావాల్సి ఉంటుంది. సో ఆ రెజ్యూమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా సింపుల్గా ఒక 5 to 10 minutes లోపల బిల్డ్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్ వాళ్ళ ఏదైతే AI రెజ్యూమ్ బిల్డర్ ఉందో దాన్ని యూజ్ చేసుకోండి. చాలా సింపుల్ అండి. ఫోన్లో, డెస్క్టాప్లో, ల్యాప్టాప్లో ఓపెన్ చేయండి వెబ్సైట్ని, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి సింపుల్గా యూ కెన్ జస్ట్ స్టార్ట్ బిల్డింగ్ యువర్ AI బేస్డ్ రెజ్యూమ్. దాంట్లో బేసిక్గా మెయిన్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు. బికాజ్ మీరు సింపుల్ ప్రాంప్ట్స్, సింపుల్ ఇన్పుట్స్ ఇస్తే దానికి అనుగుణంగా AIని యూజ్ చేసి మీకు డీటెయిల్డ్ అండ్ కీవర్డ్ బేస్డ్ కైండ్ ఆఫ్ ఏవైతే డిస్క్రిప్షన్స్ ఉంటాయో ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. ఈ కీవర్డ్ బేస్డ్ డిస్క్రిప్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా సింపుల్. బికాస్ ఈ మధ్య కాలంలో చాలామంది రెజ్యూమ్స్ని చేత్తో ఆర్ బేసిక్గా మాన్యువల్గా వెరిఫై చేయట్లేదు. దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ ఆటోమేటెడ్ కైండ్ ఆఫ్ మషీన్స్, ఆటోమేటెడ్ టూల్స్ అనమాట, బాట్స్ అనమాట. అవి బేసిక్గా మీ యొక్క రెజ్యూమ్ని స్కాన్ చేసి దాంట్లో ఆ స్పెసిఫిక్ రోల్కి కావాల్సిన కీవర్డ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసి దాన్ని బట్టి రెజ్యూమ్ని నెక్స్ట్ స్టేజ్కి పంపించాలా వద్దా అని చెప్పి ఆటోమేటిక్గా ఆ బాటే డెసిషన్ తీసుకుంటుంది. సో బేసిక్గా ఆ బాట్కి కూడా కైండ్ ఆఫ్ కావాల్సిన కీవర్డ్స్ వచ్చేలాగా ఆటోమేటిక్గా ఈ AI బిల్డర్ మీకు హెల్ప్ చేస్తుంది అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ గైస్. సో ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ యువర్ రెజ్యూమ్స్ ఫర్ ఫ్రీ, దాట్ టు విత్ AI పవర్, డెఫినెట్లీ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కమెంట్స్లో కూడా ఉంటుంది. యూ కెన్ చెక్ దట్ అవుట్. అండ్ బేసిక్గా దీంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకేసారి 2 రోల్స్కి అప్లై చేయాలనుకుంటున్నారు. సో మీరు ఆ 2 రోల్స్కి సంబంధించిన రెజ్యూమ్స్ని ఒకేసారి బిల్డ్ చేయొచ్చు. గాట్ ఇట్? అగైన్ చెప్తున్నాను, 3 పార్ట్స్ ఉంటాయి కదా, అందులోని ఫస్ట్ పార్ట్ విచ్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ పార్ట్లో ముందు నేను బాగా స్ట్రాంగ్ అవుదాం అనుకుంటున్నాను అనుకుంటే ఐదర్ పైథాన్ ఆర్ జావా ఆర్ C++ మన ఛానల్లో ఉన్న ఛాలెంజ్లో ఉన్న 30 వీడియోస్ నేర్చుకున్నా సరిపోతాయి. బట్ ఆ తర్వాత ద రియల్ ఎఫర్ట్ స్టార్ట్స్. మీరు హ్యాకర్ ర్యాంక్ కానీ, హ్యాకర్ ఎర్త్ కానీ, కోడ్ షెఫ్ కానీ, కోడ్ ఫోర్సెస్ కానీ ఏదో ఒక ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఆ స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలగాలి. అప్పుడే మీ పార్ట్ 1 కంప్లీట్ అయినట్టు. ఓకే, పార్ట్ 2 DSA అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. సింపుల్గా చెప్పాలంటే బేసిక్గా మనకి DSA అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్పెసిఫిక్ కాదు.
ఇట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ లాంగ్వేజ్ అగ్నాస్టిక్. అంటే దానికి మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి ఆ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది సంబంధం ఉండదు. మీరు C++ వాడినా, జావా వాడినా, పైథాన్ వాడినా, జావా స్క్రిప్ట్ వాడినా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడినా డిఎస్ఏ కాన్సెప్ట్స్ సేమ్ ఉంటాయి. డిఎస్ఏ అనేది ఒక కాన్సెప్చువల్ ఆస్పెక్ట్ మాత్రమే. దాన్ని మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో బేసిక్గా డిఎస్ఏని మీరు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయగలగాలి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పార్ట్ 1 ముందుగా బాగా రావాలి. దాంట్లో నాట్ జస్ట్ థియరిటికల్, ప్రాక్టికల్ ఆస్పెక్ట్ కూడా వచ్చి ఉండాలి. అప్పుడే ఈ కాన్సెప్చువల్ పార్ట్ ఆఫ్ డిఎస్ఏని యూస్ చేసుకుని మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి ఇంప్లిమెంట్ చేయగలరు. గాట్ ఇట్? గ్రేట్. సో ఇప్పటిదాకా నేను చెప్పింది కేవలం ఫ్రెషర్ రోల్స్కి. ఆ ఫ్రెషర్ రోల్ కూడా ఒకవేళ మీకు గ్యాప్ పెద్దగా లేకపోతే అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్యాప్ ఉంటే, చాలాసార్లు చెప్పాను, మిమ్మల్ని డైరెక్ట్గా ఫ్రెషర్ రోల్లోకి కేవలం ఈ 3 వస్తే తీసుకోరు. బికాస్ మీకు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని మీరు జస్టిఫై చేసుకోగలగాలి. గ్యాప్ని జస్టిఫై చేసుకోగలగాలంటే మీరు ఏదొక అడిషనల్ టెక్నాలజీ నేర్చుకుని ఉండాలి. ఆ టెక్నాలజీ ఏదైనా అవ్వచ్చు. ఫుల్ స్టాక్ అవ్వచ్చు, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, iOS డెవలప్మెంట్ అవ్వచ్చు, డెవాప్స్ అవ్వచ్చు, క్లౌడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇట్ కెన్ బి డేటా సైన్స్ యాజ్ వెల్. అన్న ఫేక్ ఎక్స్పీరియన్స్ పర్లేదా అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ ఫేక్గానే ఉండిపోతుంది. సో ఐ యామ్ కంప్లీట్లీ అగేన్స్ట్ ఇట్. సో గ్యాప్ ఉన్నా మీరు జాబ్ తెచ్చుకోవాలి, ఐటీ జాబ్ అనుకుంటే టెక్నాలజీ నేర్చుకోండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. ఓకే, సో అగైన్ టెక్నాలజీ వచ్చేటప్పటికి కేవలం ఇందాక చెప్పిన జావా కానీ, పైథాన్ కానీ, C++ కానీ సరిపోవు. బికాస్ ప్రతి టెక్నాలజీకి దాని స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ టెక్ స్టాక్ ఉంటుంది. ఆ టెక్ స్టాక్లో డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉండొచ్చు. ఓకే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్ తీసుకోండి. ఫుల్ స్టాక్లో ఫ్రంట్ ఎండ్ అందరికీ కామన్, ఇట్ ఈస్ HTML, CSS, జావా స్క్రిప్ట్ పక్కన పెట్టేయండి. బ్యాక్ ఎండ్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ యోర్ చాయిస్. మీరు పైథాన్ వాడి ఫ్లాస్క్, జాంగో నేర్చుకుంటారా, జావా వాడి స్ప్రింగ్ బూట్ నేర్చుకుంటారా, జావా స్క్రిప్ట్ వాడి నోడ్ ఎక్స్ప్రెస్ నేర్చుకుంటారా, ఇట్స్ ఆల్ యోర్ చాయిస్. ఓకే, సో ఆ విధంగా బేస్డ్ ఆన్ యోర్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీలో మీరు ఎంచుకుంటున్న టెక్ స్టాక్ బట్టి అడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవలసి రావచ్చు. బట్ ఫ్రెషర్గా గ్యాప్ పెద్దగా లేదు, అవుట్ ఆఫ్ ది కాలేజ్ అనుకుంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలాంగ్ విత్ DSA అండ్ CS ఫండమెంటల్స్ సరిపోతుంది. గాట్ ఇట్? సో విత్ దట్ నోట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.